అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు మక్కిన వీరాంజనేయులు. స్థానిక అన్నపూర్ణ నగర్, గోరంట్ల అన్నపూర్ణ నగర్ 2వ లైన్కి చెందిన వాస్తవ్యులు. నా భార్య. ఇక్కడ ఈ ఆస్తికి మాకు సంబంధించి కొంతమంది స్థానిక వైసీపీ నాయకులైనటువంటి రెడ్డిపాలెంకి చెందినటువంటి కొండా రామచంద్రారెడ్డి, ముత్యాలరెడ్డి నగర్కి చెందినటువంటి దుగ్గెంపూడి ప్రభాకర్ రెడ్డి గారు ముందుగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని రాయించుకొని తర్వాత దాన్ని మళ్ళీ వడ్డీ కింద అని చెప్పి ఎంఓఈ రాయించుకొని మాకు అటు డెవలప్మెంట్ అని కాకుండా ఇటు వడ్డీలని కాకుండా అదే ఆస్తిని మళ్ళీ వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద మార్చుకుంటూ వెళ్ళి మాకు తిరిగి కట్టే అవకాశం లేకుండా చేస్తూ మమ్మల్ని గత ప్రభుత్వ కాలం నుంచి 3-4 ఏళ్ళ నుంచి ఏదిస్తూనే ఉన్నారండి. నేను స్థానిక కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉద్యోగంగా ఉండి ఇవన్నీ నేను బయటికి చెప్పుకోలేక కొంతకాలం నాలోనే నేను నలిగిపోతూ ఇలా బాధపడుతున్నామండి. చివరికి ఇలా ఉండి చివరికి మాకు, మా భార్యకి, మా పిల్లలకి జరుగుబాటు లేని పరిస్థితి కూడా వచ్చి వాళ్ళకి ఆ విషయం తెలిసి కూడా వాళ్ళ ఆస్తి మీరు తీయించుకొని మాకు రావాల్సిన మాకు ఇవ్వమన్నా వినకుండా కూడా నువ్వు అమ్మి మాకు కట్టమని అంటారు. దాన్ని అమ్మే అవకాశం ఇవ్వరు మాకు. పని అలాగే అమ్మి కడదామని మేము అప్పటి నుంచి ఈ బిల్డింగ్లోనే ఆదిలోనే ఉండి మధ్యలో అద్దెకిచ్చి అద్దెలు కూడా వడ్డీ కింద వాళ్ళకి కట్టి పెట్టాము. మేము అక్కడికి కూడా వినిపించుకోకుండా మా ఆస్తి మాకు వడ్డీలతో పెరిగిపోయింది, మీరు కట్టాల్సిందే, మీ ఆస్తి మేము వాల్చుకోవాలంటే మీకు 5-10 ఇస్తాము, వదులుకొని వెళ్ళిపోండి అంటారు. ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి 12 కోట్లు 13 కోట్ల ఆస్తి అండి. వాళ్ళు కట్టడానికి ఇచ్చింది కానీ మాకు ఇచ్చింది కానీ సుమారుగా కూడా మొత్తం 4 కోట్లు కూడా ఉండవు. ఆ 4 కోట్లో కూడా 2 కోట్లు మేము దీన్ని కట్టడానికే వాడామండి. పైగా కూడా వాళ్ళ పేరు మీద రాసుకుంది కాక ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. కొనేవాళ్ళు కూడా వచ్చి ఇన్ని పేర్లుంటే మేట కొంటాం అనే విధంగా చేస్తున్నారండి వాళ్ళు. మాకు ఇమ్మని ఇచ్చినా కూడా మొన్న 18వ తారీఖు మేము ఇక్కడ లోపల ఉండగా వాళ్ళు దుర్గంపూడి ప్రభాకర్ రెడ్డి గారు, కొండా రామచంద్రరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి అరుణ్ తేజ రెడ్డి గారు, వాళ్ళ మేనల్లుడు వెంకటరెడ్డి గారు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి నన్ను కొట్టి తిట్టి కింద పడేసి కాలి మీద తొక్కారండి. ఈ బిల్డింగ్ నాకు స్వాధీనం చేయాల్సిందే, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే, మేము మీకు అమ్మే అవకాశం ఇవ్వంగా, ఈ బిల్డింగ్ మాది అని మమ్మల్ని నాన్న హింసించినారు. వస్తే మళ్ళీ చంపేస్తామంటున్నారండి. అది కాకుండా మా వాచ్మెన్ కూడా బయటికి లాగేసి సామాన్ పడేసి అతను కూడా ఖాళీ చేయించి భయపెట్టి వచ్చారండి. ఇప్పుడు మళ్ళీ ఈరోజు బిల్డింగ్కి తాళం వేసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారండి. మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయి ఇప్పటికీ మేము బయటపడగలిగామండి మా వాళ్ళ ముందు. ఇప్పటివరకు నేను చేసే ఉద్యోగం వల్ల నేను బయటపడలేకపోయాను. ఇది మాకు చాలా తీరని అన్యాయం అండి. దీనికి మళ్ళీ మాకు ఇది కాకుండా ఎక్స్ట్రా వడ్డీలైందని కాకుండా దీని వెనక లైన్లో మాకు హౌస్ కూడా ఉందండి. ఆ హౌస్ కూడా ఏదో రకంగా ఆ మాట ఈ మాట చేసి మోసం చేసి దాన్ని కూడా వాళ్ళ కింద రాసుకొని మేము మా సామాను ఉన్నాయండి అందులో. ఇప్పటికి కూడా ఆ ఇంట్లో మా సామాను ఉన్నాయి. సామాను ఉండగానే తాళాలు పగలగొట్టి వాళ్ళు ఆక్రమించి అక్కడే ఉంటున్నారండి గత సంవత్సరం నుంచి. మేము ఇవన్నీ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. ఈ రోజున మేము ఎక్కడైనా దూకి చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి. పిల్లల భవిష్యత్తు చావలేక చివరిగా మీరు ఈ హెల్ప్ తోటి ఏమన్నా మాకు న్యాయం జరిగిద్దామో అని నేను ఈ రకంగా చేస్తున్నానండి. ఇది కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఇక్కడ ఈ బిల్డింగ్ మీద ఎక్కి దూకి చచ్చే పరిస్థితి వచ్చిందండి. మాకు న్యాయం జరగాలి. ఎట్టయినా ఉన్నాయండి. స్థలం మా భార్య పేరు మీదే ఉందండి. మేము ముందు డెవలప్మెంట్గా రాసుకున్నారు, తర్వాత అమ్మి కట్టాలని ఎంఓఈ కూడా రాశారండి. ఆ ఎంఓఈని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అధికారంతో వాళ్ళు చేస్తున్నారండి గత ప్రభుత్వం నుంచి. కేసు పెట్టామండి, ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయండి, కానీ అవి ముందుకు వెళ్ళట్లేదండి. ఇక ఎస్పీ గారి ద్వారా కూడా ఇచ్చామండి ఒకటి. తర్వాత లోకల్ స్టేషన్లో కేసు పెట్టారని చెప్పి దాన్ని అట్ట పెట్టారు. లోకల్ కేసులు మాకు కలగట్లేదండి. కరోనా మరి ఇక్కడ మక్కిన వీరాంజనేయులు గారికి సంబంధించినటువంటి ఆస్తి గత ప్రభుత్వం ఏదైతే ఉందో 2020లో అధికారాన్ని అండగా చూసుకొని ఎవరు ఏం చేయలేరు, అందుట్లో బాధితుడు ఒక గౌరవప్రదమైనటువంటి ప్రొఫెసర్గా కేఎల్యూలో పనిచేస్తూ ఉన్నాడు. వీరు బయటకు రారని చెప్పేసి మొదటిగా ఎంఓఈ చేసుకోవటం, ఆ ఎంఓఈ నుంచి దాన్ని సేల్ డీడ్గా మార్చటం, వడ్డీల మీద వడ్డీలు వేయటం, ఇట్లా అనేక రకాలుగా చేసి ఈ రోజున వారి ఇంట్లో నుంచి వాళ్ళనే బయటకు పంపించే పరిస్థితికి వచ్చారు. ఇదే చాలదన్నట్టు ఒక బీసీ రజక కులానికి చెందినటువంటి వ్యక్తుల్ని మరి వీళ్ళు
30 మంది కలిసి వచ్చి ఎవరైతే వీళ్ళు చెప్తా ఉన్నారో రామచంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి అనే వాళ్ళు మొదట బిల్డర్గా ఎంటర్ అయ్యి వాళ్ళకి బెదిరించి తర్వాత వాళ్ళ చేత ఎంఓఈలు చేయించుకొని మీ ఆస్తి మీకే అని చెప్పేసి ఇచ్చిన 3 కోట్లకి ఇప్పటికి 11 కోట్ల రూపాయలు కట్టాలి అని చెప్పేసి 15 కోట్ల విలువైన ఆస్తిని ఇది సరిపోదన్నంటూ మళ్ళీ బెదిరించి ఇంకొక ఆస్తి వీరికి సంబంధించినటువంటి ఇంకో ఇల్లుంటే దానిని కూడా వాళ్ళు రాయించుకొని అక్కడికి కూడా వాళ్ళు వెళ్ళిపోవటం, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ని వాళ్ళని కొట్టి బయటికి తరిమేసి ఆస్తికి తాళం వేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మరి పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం. అదేవిధంగా భగత్ సమక్షంలో మరి ప్రతిపాడు ఎమ్మెల్యే గారికి కూడా వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. సత్వరమే మీ మీడియా సభ్యులందరి ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మరి ఈ విధమైనటువంటి దారుణానికి ఒడిగట్టినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించు. ఈ బీసీల ఆస్తులని అన్యాక్రాంతం ఈ రోజున మనం చూస్తే ఎక్కడో వెళ్ళి బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం చేతగాక మధ్యవర్తుల్ని దళారులు నమ్ముకొని ఈ విధంగా ఉంటే వీళ్ళని ఎంఐఓల పేరుతో మోసం చేసి ఆస్తులన్నీ లాక్కోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు మనం చూస్తే మరి తెలివిగల్ల ఒక రెడ్డి గారు 5,700 కోట్ల రూపాయలు రుణమాఫీ పొందాడు. కానీ వీళ్ళు మటుకి జలగల్లాగా 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీలని చక్రవడ్డీలేసి మరి వాళ్ళని బెదిరించి అధికారం మా చేతిలో ఉందని ఆస్తిని రాయించుకోవటం. ఈ రోజున మరి ఎంత బరితెగిస్తే 30 మంది మనుషుల మీద దాడి చేసి వాళ్ళని బయటకు పంపించి ఆస్తిని స్వాధీనం చేసుకున్నారో సత్వరం వాళ్ళ ఆస్తిని వాళ్ళకి అప్పచెప్పాలి. ప్రభుత్వాలు ముందుకు రావాలి. వాళ్ళ యొక్క బాధితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.